నమస్కారం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మీద పెట్టిన కేసుల్లో సెక్షన్స్‌ని ఆల్టర్ చేశారు. గతంలో పెట్టిన సెక్షన్స్ తోడుగా కొన్ని కొత్త సెక్షన్స్ యాడ్ చేశారు. సెక్షన్ 5 క్లాజ్ 1 రెడ్ విత్ సెక్షన్ 6 పెట్టారు. ఈ కొత్తగా పెట్టిన సెక్షన్స్ ప్రకారం ఆ బండి భగీరథకి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కేసు తేలితే. పైగా నిన్నటిదాకా ఉన్నటువంటి పోక్సో యాక్ట్ సెక్షన్ 74, 75 ఇవన్నీ కూడా బిలో 3 years శిక్ష పడే కేసులు. సో స్టేషన్ బెయిలబుల్ కేసులు. కానీ ఇప్పుడు కొత్తగా మార్చిన సెక్షన్స్ ప్రకారం స్టేషన్ బెయిల్ కాదు కదా, నార్మల్ బెయిల్ కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టం. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం ఉంది. బెయిల్ అంత ఈజీగా రాదు. కేసు తేలితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కరెక్ట్గా ఈ సెక్షన్ ప్రకారం చెప్తే యావజ్జీవం పట్టడానికి కూడా అవకాశం ఉంది. నిజానికి బండి సంజయ్కి ఇది ఒక పుత్ర శోకం. ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి రాజకీయ పరిణామం. తన రాజకీయ జీవితంలో, తన పర్సనల్ లైఫ్లో ఇలాంటి పరిస్థితిని బండి సంజయ్ ఊహించి ఉండడు. ఇది ఒక ఇబ్బందికరమే. మరి ఎలా ఎదుర్కొంటాడని చూడాలి. కానీ ఎవరికి వాళ్ళకి ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే తప్పలేదు, జైలు జీవితం తప్పట్లేదు, బెయిల్ అంత ఈజీగా రాదు. కేసు తేలితే యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మైనర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే జీవితాలు బుగ్గిపాలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి.